అది అందుకునే సమయంలో మొదటగా మనము భక్తులు భాగ్యాన్ని పొందబోతూ ఉన్నారు. ఇది మన సత్యలేఖ పుణ్యక్షేత్రంలో జరుగుతుంది. ఇక్కడ విశిష్టత ఏమిటంటే, ఎవరైతే ఈ క్షేత్రంలో అడుగు పెడుతూ ఉంటారో వారికి జీవితంలో బ్రేక్ త్రూస్ అనేవి వస్తూ ఉంటాయి. ఎక్కడైతే ఆగిపోయి ఉన్నారో లైఫ్లో అక్కడి నుంచి ముందుకెళ్ళేదానికి మనకు ఒక మార్గం అనేది శ్రీ అమ్మా భగవాన్ అందచేస్తూ ఉంటారు. అది ఈ క్షేత్రంలో వచ్చిన ప్రతి ఒక్క మన జీవితాన్ని సంపూర్ణం చేయబోతూ ఉన్నారు. శ్రీ అమ్మా భగవాన్లు మనకి అవసరమైన పురుషార్థాలను 5 పురుషార్థాలను అందించబోతూ ఉన్నారు. అవి ధర్మ, అర్థ, కామ, ముక్తి, మోక్ష. ఈ 5 పురుషార్థాలు మన జీవితంలో నెరవేరుతూ ఉన్నప్పుడు మనకి సంపూర్ణత అనేది కలుగుతూ ఉంటుంది. అన్ని రకాలైన మన జీవితంలో మనము ఒక ఫుల్ఫిల్మెంట్ సాధిస్తూ ఉంటాం. ఈ 21 వరాలని మనకి అమ్మా భగవాన్ ఈ 5 పురుషార్థాల మూలంగా మనకి అందచేస్తూ ఉన్నారు. ధర్మము అంటే మనము స్వార్థపూరితమైన జీవితం నుంచి నిస్వార్థపూరితమైన జీవితానికి ప్రయాణం చేయటం. నిరంతరము మనము స్వార్థంగా జీవిస్తూ ఉంటాం. అయితే ఇదే జీవితం అని మనము తలపోసుకుంటూ ఉంటాం. మనం ఇట్లానే జీవించాలి అని అనుకుంటూ ఉంటాం. అయితే ఇంకొక కోణము జీవితంలో నిస్వార్థపూరితమైన జీవితం ఉంది అని ఆ అనుభవాన్ని మనకి ప్రసాదిస్తూ అన్ని రకాల సద్గుణాలని మనకి అనుగ్రహిస్తూ ఉంటాం. ధర్మం అనేది మన జీవితంలో నెరవేరేదానికి ఈ హోమము సహాయం చేస్తూ ఉంటుంది. ధర్మ తర్వాత మనము అర్థంలోకి వెళ్తాం. అంటే సంపదని సృష్టించుకోవటం. ఈ సంపదని సృష్టించుకునే వరాలని కూడా మనకి అమ్మ భగవాన్ అందించబోతున్నారు. తర్వాత కామ అని చెప్తాము, కోరికలు నెరవేర్చుకోవటం. ఎన్నో రకాల కోరికల్ని మనము నిరంతరము ఆశిస్తూనే ఉంటాం. అవి శ్రీ అమ్మ భగవాన్ ఇక్కడ మనకి అందచేస్తూ ఉంటారు. తర్వాతది ముక్తి. మనసు నుంచి విముక్తి పొందడము ముక్తి అని చెప్తారు. ఆ తర్వాతది మోక్షము. మనము పరంజ్యోతిలో సంపూర్ణంగా ఐక్యమైపోవటము, ఈ జనన మరణ చక్రం నుంచి బయటకు రావటం. ఈ పురుషార్థాలు అనేవి మన జీవితంలో అన్ని సందర్భాల్లోని అత్యంత అవసరం. అది మనకి అమ్మ భగవాన్ ఇక్కడ 21 వరాల రూపంలో అందచేస్తారు. ఇప్పటికే ఎంతో మందికి భక్తులకి జీవితంలో ఈ పురుషార్థాలు అనేవి ఎన్నో కోరికల రూపంలో, వరాల రూపంలో నెరవేరుతున్నాయి. ఇప్పుడు మనము మన తోటి భక్తుని యొక్క అనుభవాన్ని వింటాము.